హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ తారక్ సింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్ర ప్రజలలో మనకు తెలిసింది ఒకటే, చైల్డ్ అబ్యూస్ కేస్. అది మీకు తెలుసు, నాకు తెలుసు. హనుమంతు, ఏజూడ్ తమ్ముడు అలియాస్ ఏజూడ్ తమ్ముడు. చెప్పాలంటే ఫ్యామిలీ పరంగా చూసుకుంటే మంచి ఫ్యామిలీ, ఒక ఉన్నత గల స్థాయి ఫ్యామిలీలో పుట్టిన ఫ్యామిలీ అతనిది. నాన్న ఐఏఎస్ ఆఫీసర్, మదర్ చైల్డ్ లేబర్ యాక్ట్కి సంబంధించిన డిపార్ట్మెంట్లో ఉంటుంది. అన్న ఒక గ్రేట్ యూట్యూబర్. ఇతను కూడా గ్రేట్ యూట్యూబర్గానే మారాలనుకున్నాడు, కానీ ఇతను తీసుకున్న కంటెంట్ ఎలా ఉంటుందంటే పబ్లిక్కి చాలా జుగుప్సకరమైన కంటెంట్ అనమాట ఇది. బేసిక్లీ ఇలాంటివి కూడా ఉంటాయి అని మనోడు సృష్టించిండు, కానీ అది హద్దులు దాటింది. దానికి తోడు మనోడికి 1,75,000 మంది సబ్స్క్రైబర్, అంటే అతని మైండ్ సెట్కి తగ్గట్టు ఉన్నారనమాట. సో ఇంకా చెప్పాలంటే అతనితో పాటు ఆది, ఇంకా డల్లాస్ సంథింగ్, ఇంకొక యూట్యూబ్ ఛానల్, 4 యూట్యూబ్ ఛానల్ కలిసి సో క్రింజ్ చేస్తుంది అనమాట. అంటే ఇప్పుడు సినిమా నచ్చింది, నచ్చలేదు. ఫర్ సపోజ్ మనకు నచ్చలేదు సినిమా, ఇప్పుడు బోలా శంకర్ ఉంది, మనకు నచ్చలేదు సినిమా. మనకు నచ్చకపోతే ఓకే, ఇక్కడ బాగాలేదు, ఇక్కడ బాగాలేదు, ఎందుకు బాగలేదు అనేది మాట్లాడితే ఒక మంచి టాపిక్ బేసిక్లీ. కానీ దాన్ని ఎంత దారుణంగా వీళ్ళు చేస్తారంటే చాలా దారుణంగా. సో టాపిక్లోకి వెళ్తే నేను మాట్లాడేది ప్రెసెంట్ ఏంటంటే, అతనికి సాయి ధర్మ తేజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రియాక్ట్ కావడం కారణం ఏంటంటే చైల్డ్ అబ్యూస్ కేసు అయితే కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు విన్ అయిన తర్వాత అఖీరా ఆనంద్ అండ్ టోటల్ ఫ్యామిలీ మెంబర్స్ కలిపి కేక్ కోస్తున్న టైంలో వీళ్ళు లైవ్ స్ట్రీమింగ్ పెట్టుకున్నారు. ఆ వీడియో నలుగురు అందరూ కలిసి, దాంట్లో సాయి ధర్మ తేజ్ని భ్రమరాంబ థియేటర్లో 20 రూపీస్ టికెట్లో తీసుకున్న ఎక్స్ప్రెషన్ పెట్టాడు. అది నిజంగా అది తీసుకోలేరు ఎవరైనా సరే. ఒక స్టార్ హీరో స్థాయి లేకపోయినా బేసిక్లీ సాయి ధర్మ తేజ్ చాలా మంచోడు, అందరికి తెలిసిందే. కైండ్ హార్టెడ్ పర్సన్ కూడా అతను. కానీ ఏదైతే ఆ మాట అనడం చాలామంది ఫ్యాన్స్ కూడా నచ్చలేదు. దాంతోపాటు వెయిటింగ్ అనమాట, ఎలాంటి టైంలో దొరుకుతాడు అంటే ఈ చైల్డ్ అబ్యూస్ కేసు కన్నా ముందే మనోడి దగ్గర బ్రాడ్కాస్టింగ్ ఛానల్ ఉంటుంది, ఇది మన హనుమంతు దగ్గర. దాంట్లో ఇలానే షుగర్ డాడీ, షుగర్ ఫాదర్ అన్నట్టు ఒక ట్వీట్ చేస్తాడంటే బాత్రూమ్ టబ్లో డాటర్ని స్నానం చేపిస్తూ, అంటే మనం కాకుండా ఫారెన్లో నడుస్తుంది, కానీ వాడు పెట్టిన కామెంట్ చాలా దారుణంగా ఉంటుంది. అది వీడియోలో చెప్పాలంటే కూడా ఎలా అనిపిస్తుంది అంటే అది కరెక్ట్ అయిన వర్డ్ కాదు. నాన్న బాత్రూమ్ టబ్లో కొట్టుకుంటున్నాడు అంటే అది చాలా దయనీయంగా ఉన్నట్టు అనిపిస్తుంది. సో దాన్ని మన సాయి ధర్మ తేజ్ గారికి పోస్ట్ చేయడం జరిగింది, అన్న ఇట్లా అని. సో దాని నుంచి ఇది త్వరగా రావడంతో పాటు దీన్ని మన ఫస్ట్ ఆఫ్ ఆల్ మన రేవంత్ రెడ్డి సార్ కోసం ఒక చిన్న హ్యాండ్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే ఇలాంటి కేసెస్ని కూడా చాలా సీరియస్గా తీసుకుని సాయి ధర్మ తేజ్ అన్న ట్వీట్ చేయగానే దానికి వెంటనే రియాక్షన్ తీసుకుని సైబర్ క్రైమ్ వాళ్ళకి వెంటనే ఇది ఛార్జ్ తీసుకోవాలని చెప్పి అతని పైన కేసెస్ చేయడం, దాంతోపాటు 2 తెలుగు రాష్ట్ర ప్రజల్లో హాట్ టాపిక్గా మారడం. అంటే ఇప్పుడు అక్కడి నుంచి డిప్యూటీ సీఎంగా ఉన్న మన పవన్ కళ్యాణ్ గారు, అక్కడి నుంచి దాంతోపాటు చంద్రబాబు నాయుడు గారు, ఈ 2 తెలుగు రాష్ట్ర ప్రజలు. ఎందుకంటే బట్ చేసింది ఇన్ని రోజుల నుంచి ఆగడాలు అరికట్టడానికి ఎటువంటి ఛాన్స్ లేకుండే. ఎందుకంటే ఇప్పుడు సినిమా వాళ్ళంటేనే బేసిక్లీ సినిమా అంటేనే కొన్ని సినిమాలు చూడతగ్గట్టుగా ఉంటాయి, కొన్ని ఫ్యామిలీతో వెళ్ళేవి ఉంటాయి, కొన్ని యూత్కి సంబంధించిన సినిమా ఉంటాయి. సినిమా అనేది డిఫరెంట్ కేటగిరీ, ఎవడి ఆలోచనలు వాడి. ఓకే, ప్రణీత్ హనుమంతు కూడా ఒక డిఫరెంట్ మైండ్ సెట్టే అనుకున్నాం, కానీ వాడు చేసిన ఈ వల్గారిటీగా చేసింది కదా, దాన్ని చాలా అంటే వాళ్ళ ఫ్యామిలీలో కూడా పిల్లలు ఉంటే చెప్పాలంటే వాళ్ళ డాడీ ఐఏఎస్ ఆఫీసర్ అయినా కానీ ఇతన్ని వీడియో చూసేదాకా ఉంటుందా? అసలు ఉండదు. లైవ్ స్ట్రీమింగ్లో అడ్డమైన బూతులు, అమ్మని అక్కని మొత్తం అంటే చదువుకున్న ఎదవన కొడుకు అని చెప్పచ్చు. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీని గుంజొద్దు. ఒక చిన్న డైలాగ్ అయితే చెప్పిండు, నేను వాళ్ళకి మంచి కొడుకుని కాకపోవచ్చు, కానీ వాళ్ళు మట్టుకు నాకు ఎప్పటికీ ఒక మంచి ఫాదర్ అండ్ మదర్ అని చెప్పాడంటే ఇన్ని రోజులు గుర్తురాలేదా? ఒక వేరే వాళ్ళని పెడుతుంటే వాళ్ళ ఇంట్లో బాధపడతారు అని తెలిసి కూడా ఇలా చేసి ఇప్పుడు ఇంకా నవ్వుల పాలైంది.
దీనివల్ల దీనివల్ల ఏంటంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ కడుపున ఎలా పుట్టారా అన్నట్టు అనిపించిందనమాట. ఇదే కదా మెయిన్ మనకి బేసిక్‌లీ ఏమన్నా ఉంటే క్లారిటీ ఉంటది ఇదే. ఎలా ఇలా తయారయ్యాడు? దానికోసం ఏజూడ్ గూడా తెలిసిందే కదా ఏజూడ్. అతను కూడా నిన్ననే పోస్ట్ చేశాడు వీడియో. ఏంటంటే నా ఫ్యామిలీ నుంచి నేను ఎప్పుడో పెళ్ళైన తర్వాత నాకు సిన్స్ 8 ఇయర్స్ బ్యాక్ నాకు పెళ్ళైపోయింది. పెళ్ళైపోయి నా 6 మంత్స్‌కి నేను ఇంటి నుంచి బయటకొచ్చాను. ఐ వాక్ అవుట్ మై ఫ్యామిలీ అండ్ ఇండివిజువల్‌గా నేను స్ట్రగుల్ అవుతుంటూ, పడుతూ వేస్తున్నాను. కానీ ఇలాంటి నా తమ్ముడు చేసేదానికి మా ఫ్యామిలీలో ఇది రైట్ అని నేను చెప్పను. క్షమాపణ అయితే నేను అస్సలు చెప్పను అని చెప్పి వీడియో పోస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు మనోడైతే ఇన్ని రోజులు అమెరికాలో ఉన్నాడు అనుకున్నాం. కానీ అమెరికాలో అయితే లేడు. బాగా బేగంపేటలో ఉన్నాడు అనిపిస్తుంది. దాని తర్వాత 2 తెలుగు రాష్ట్ర ప్రజలు ఇతన్ని పైన కేసులు యూట్యూబ్‌లో హాట్ టాపిక్‌గా మారడంతో మనోడు బెంగుళూరుకి చెక్కేద్దామని చూసి బెంగుళూరు నుంచి అటునుంచి యూఎస్‌కి వెళ్దామని చూశాడు. కానీ చాకచక్యంగా పోలీసులు సర్వేలు చేసి మనోడిని ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు ప్రణీత్ హనుమంతు కూడా ఒక నార్మల్ ఎడ్యుకేటెడ్ పర్సన్ కాదు. అతను కూడా ఎల్ఎల్బి చేసిన వాడు ఎలా ఉండాలి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తగ్గట్టు అంటే ఫ్రీడమ్ ఆఫ్ ఆర్టికల్ 19 ప్రకారం నువ్వు ఏదైనా చెప్పొచ్చు అని అనుకోవడం చెప్పొచ్చు. మనోడిది శతమానం భవతి మీరు ఒక్కసారి రివ్యూ చూడండి ఎంత దరిద్రంగా ఉంటుందంటే అది ఒక ఫ్యామిలీ సెంటిమెంటల్ సినిమాని కూడా మనోడు ఎంత దారుణంగా మాట్లాడతారంటే ప్రకాష్ రాజ్ అండ్ జయసుధ మేడం వచ్చినప్పుడల్లా సెక్స్ కోసం తప్ప ఏది మాట్లాడదు. మనోడు ఎంత బూతు అంటే బేసిక్లీ మరి తిరిగిన నేచర్ అలా ఉందేమో, మరి పెరిగిన పెంపకం అలా ఉందేమో, వాళ్ళ నాన్నదేమో ఫాదర్ మదర్ని. ఎందుకంటే వాళ్ళ ఐఏఎస్ ఆఫీసర్ అంటే ఏంటండి అలాంటి కడుపులో పుట్టడం అంటే నిజంగా ఎలా ఉండాలి? అతను ఒక ఉన్నతగా స్థాయిలో కుటుంబంలో పుట్టినోడు 10 మందికి హెల్ప్‌లా ఉండాలి గానీ, మరి ఇంత క్రింజ్ నా కొడుకు ఎలా తయారయ్యాడనేది ఫ్యామిలీ మొత్తం బాధపడుతుంది. ఇప్పుడు ఎట్టకేలకు మన 2 తెలుగు రాష్ట్ర ప్రజలు అతని ఒక్కొక్కరైతే కామెంట్స్ నోరున నరికేయాలని దీనిపై మంచు బిజినెస్ స్పందించారు. మంచక్క స్పందించింది. అందరూ స్పందించారు. సురేష్ బాబు, సుధీర్ బాబు స్పందించాడు. ఇలా చాలామంది స్పందించారు. చూడాలిగా అతనికి కేసులు ఎలా వేస్తారో, ఎలాంటి కేసులు వేసి లోపడేస్తారో, లేకపోతే చట్టం వాళ్ళ దగ్గరికి చుట్టంలా ఉంటుందా మరి చూడాలి మనం. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. నేను మీ తారక్ సునీల్. జై హింద్, జై